ప్రార్థన. అందరు కళ్ళు మూసుకుందాం. అందరు కళ్ళు మూసుకుని మీ కుడి హస్తాన్ని పైకెత్తండి. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకున్న వాళ్ళారా, ఈరోజు దేవా నాతో మాట్లాడమని దేవుడు మాట్లాడితే ఒక గొప్ప స్థాయికి ఎదుగుతాం. దేవుడు మాట్లాడితే ఒక గొప్పగా వాడబడతాం. ఈ ప్రపంచములో దేవుడు మానవ జాతికి గొప్ప బహుమానం, గిఫ్ట్ మన చేతిలో ఉన్న బైబిల్, దేవుని వాక్యం. గనుక ఎవరి మట్టుకు వారు కళ్ళు మూసుకొని, దేవా నేను చాలా కష్టపడి ఎదగాలనుకున్నాను, ఎదగలేదు. నేను చాలా కష్టపడి సంపాదించాలనుకున్నాను, సంపాదించలేకపోయాను. నేను బాగా ప్రయాసపడి గొప్పవాణ్ణి అవ్వాలనుకున్నాను, నా కుటుంబాన్ని గొప్పగా కట్టాలనుకుంటున్నాను, కానీ కట్టలేకపోయాను. ఎందుకంటే నేను కట్టాలనుకున్నాను కాబట్టి. దేవుడు కడితే మన ఇల్లు గొప్పదిగా కట్టబడుతుంది, మన కుటుంబం కూడా గొప్పగా కట్టబడుతుంది. గనుక దేవుని వాక్యం ఇచ్చిందే మన కట్టడానికి. గనుక ఎవరు కళ్ళు మూసుకొని అనాలోచనలో, వేరే ఆలోచనలో ఉండొద్దు. ఎవరి మట్టుకు వారు కళ్ళు మూసుకొని, ప్రభువా ఈరోజు నాతో మాట్లాడవా, ప్రభువా ఈరోజు నన్ను, నా జీవితాన్ని నాతో మాట్లాడు. నేను ఎవరు మాట్లాడినా వినను, ఎవరు చెప్పినా వినను, ఎవరి మాటను లెక్క చెయ్యను. మీరు మాట్లాడండి ఈరోజు నాతో. నేను లోబడతాను, నేను నీకు భయపడతాను. నన్ను, నా కుటుంబాన్ని మీరు కట్టమని అందరూ మనసులో ప్రార్థన చేస్తుండగా వాక్యము కొరకు ప్రార్థన. ప్రభువా మీకు స్తోత్రములు. ఈ సమయంలో దేవుని వాక్యం మీ దాసుని మరుగుపరిచి మీ బలమైన వాక్యాన్ని నాకు మాకు అందించమని, మీ దాసుని స్వరము కాదు, మీ గంభీరమైన మెల్లనైన స్వరాన్ని మీరు వినిపించండి. వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. మీరిచ్చే దీవెన, ఆశీర్వాదాన్ని మొయ్యలేనంత తీసుకొని వెళ్ళాలి. వాళ్ళ ఊర్లో, వాళ్ళ గ్రామంలో, వాళ్ళ ఇంట్లో, వాళ్ళ బంధువులకి అందరికీ చెప్పగలగాలి. అలాగా మీరు మాట్లాడండి నాయనా. తెలుసో తెలియకో ఎంతకాలము నిర్లక్ష్యం చేశారేమో దేవుణ్ణి ఇక మీదటైనా లక్ష్య పెట్టినట్లుగా చేయండి. ఇక్కడికి రాలేక ఇంట్లోనే కూర్చొని వింటున్నారేమో, ఇంటికాడ పడుకొని వింటున్నారేమో, దూరంగా ఉండి కూర్చొని వింటున్నారేమో. ఇక్కడికి రావడం వాళ్ళకి వీలు కుదరలేదేమో. గనుక వాళ్ళతో కూడా మీరు మాట్లాడండి. నాతో, మాతో, అందరితో మాట్లాడండి. వాక్యమైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత. ప్రైజ్ ద లార్డ్. వందనాలు. కూర్చోండి. దీనిపైన ఏం పేరుంది బైబిల్ మీద? గట్టి చెప్పాలి అందరూ. పరిశుద్ధ గ్రంథం. అందరూ గట్టిగా చెప్పండి అన్నమాట. ఆ లాస్ట్ వాళ్ళు వినపట్ల. పరిశుద్ధ గ్రంథం. దేవుడు మానవ జాతి పరిశుద్ధతను కోల్పోయింది. నీకు ఏది ఇవ్వాలన్నా కూడా పరిశుద్ధతను కొలతేస్తాడు. నీకు పాలను కొలతేసేటప్పుడు ఈ భూమి మీద పాలను కొలతే, పాలల్లో వెన్న శాతం ఎంత ఉందో కొలతేస్తారు. అర్థమైందా? నిన్ను పోలీసుకునో మిలిటరీనో తీసుకెళ్ళానుకో, ఎత్తు మాత్రము, చెస్ట్ మాత్రం కొలుతాయారు. నువ్వు పరిగెత్తాల్సింది ఎంత పరిగెత్తాలా, లాంగ్ జంప్ ఎంత ఎగరాలా, హై జంప్ ఎంత ఎగరాలా, ఇవన్నీ చూస్తారండి. అట్లా ఈరోజు నీ జీవితంలో గుర్తుపెట్టుకోండి, దేవుడు ఫస్ట్. అమ్మా, ఒక మనిషిని నిలబెడితే పైన ఫస్ట్ ఏం కనబడుతుంది? ఫస్ట్ పైన ఏం కనబడుతుంది? పైన చూసుకుంటూ వస్తే మనిషిని కింద చూసుకుంటూ వస్తాం, పైన చూసుకుంటూ వస్తామా? పైనుంచి పైన ఫస్ట్ ఏం కనబడుతుంది?
కాలా అట్లా యేసయ్య జీవితములో పైనుండి చూసుకుంటూ వస్తే ఆయన లక్షణములో పరిశుద్ధత కనపడుతుంది. సేవకునైనా సేవకురాలైనా విశ్వాసినైనా ప్రపంచములో పెద్ద పాస్టర్నైనా ఎవరినైనా ఫస్ట్ దేవుడు చూసేది పరిశుద్ధత. చెప్పండి, పరిశుద్ధత. నీ జీవితంలో పరిశుద్ధత అంటే ఏంటి? పరిశుద్ధత అంటే ఏముంది పాస్టర్ గారు? శుభ్రంగా పరిశుద్ధంగా ఉండడం, తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళందరూ, లేకపోతే తెల్ల బట్టలు వేసుకొని బల్ల తీసుకున్న వాళ్ళందరూ, బాప్తీసం తీసుకున్న వాళ్ళందరూ పరిశుద్ధులు అని చెప్పలేము. పరిశుద్ధత అనే విషయములో ఈరోజు నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది మొదటిది. బైబిల్లోనే, ఈ బైబిల్ మనకిచ్చిందే పరిశుద్ధుడు కావడానికి. హలో, కులము, మతము, జాతి, భాష, దేశ, ఖండ భేదము లేదు. దేవుని ఉద్దేశం, దేవుని కోరిక, దేవుని చిత్తం పరిశుద్ధుడు. నీకు ఈ భూమి మీద ఏది కావాలన్నా దేవుడు నిన్ను చూసేది 1000 ప్రార్థన చేసేసాం ఇచ్చేద్దాం అనుకోడు. బైబిల్ 100 సార్లు చదివేసింది ఇచ్చేద్దాం అని దేవుడు అనుకోడు. అట్లుంటే మీతో ఇక్కడనే కూర్చోబెట్టి ఒక 10 రోజులుండి బైబిల్ చదివిస్తా, ఒక నెల రోజులు ఉపవాస ప్రార్థన చేపిస్తా. 1000 ప్రార్థన చేస్తే ఇస్తాడు, బైబిల్ 100 సార్లు చదివితే ఇస్తాడు అని బైబిల్ ఎక్కడ లేదు. బైబిల్ చెబుతున్న మాట నేను మీకు చెప్తున్నా. దేవుడు నీకు ఏదైనా ఇవ్వాలి అంటే ఫస్ట్ చూసేది పరిశుద్ధత. పరిశుద్ధత. నిన్న దేవుని ఆత్మ గురించి చెప్పాను. నిన్నటి దినము ఈ సృష్టి అంతటికి మూలం దేవుని ఆత్మ. ఈ భూమి ఆకాశం లేనప్పుడు దేవుడు ఆత్మరూపంలో ఉన్నాడు. కాబట్టి నీ జీవితంలో పరిశుద్ధతను తెలుసుకోవాలి. నంబర్ 1, పరిశుద్ధతను పొందుకోవాలి, పరిశుద్ధతలో ఎదగాలి. రెండోది, పరిశుద్ధతను తెలుసుకున్న నీవు అనేకులకు పరిశుద్ధతను గురించి చెప్పాలి, అనేకులు పరిశుద్ధులుగా నడిపించాలి. నువ్వు అనేకులను పరిశుద్ధులుగా మార్చటానికి, మతం మార్చడానికి కాదండోయ్. మతం మార్చితే ఏముంది? మతములో మృతం ఉంది, మతములో ఆచారం ఉంది, మతానికి సంబంధించిన కాదు. అట్లయితే పరిశుద్ధ గ్రంథం క్రైస్తవుల మతానికి సంబంధించిన గ్రంథం అని రాయాలి. దీని పేరు పరిశుద్ధత. పరిశుద్ధతను దేవుడు చూస్తాడు. ఈరోజు చాలామంది బాప్తిసం తీసుకున్నా కూడా, పాస్టర్ గారు మీరు వాక్యం చెప్పినాక మీ దగ్గర బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నానంటాడు. ఆల్రెడీ తీసుకున్నావంటే తీసుకున్నానంటాడు. మళ్ళీ ఎన్నిసార్లు తీసుకుంటావయ్యా? బాప్తిసం అనేది ఒకసారి తీసుకో. నువ్వు ఏ పాస్టర్ దగ్గరైనా వాక్యం వింటావా, ఏ చర్చకైనా ఎప్పుడైనా వెళ్ళొచ్చు. మా సంఘంలో అక్కడ పోకూడదు ఇక్కడ పోకూడదు రిస్ట్రిక్షన్స్ ఉండవు. ఎందుకంటే సంఘం అనేది నాది కాదు, ఏ పాస్టర్ది కాదు. భూమి మీద సంఘం అనేది దేవుంది. ఆయన రక్తం కార్చి ప్రాణం పెట్టాడు ఆయన. మేము పనిచేసే వాళ్ళమే, దేవుని దగ్గర దేవుని సేవకులం మేము, అంతే తప్ప సంఘం మాది కాదు. మాది అంటే నేను మా ఊర్లో కట్టుకునేవాడిని చీరల్లో ఉండకుండా. సంఘం దేవుడు, ఆయన రక్తము ప్రాణం అర్పించి రక్తము కార్చి పరిశుద్ధులుగా చేయటానికి ఆయన తండ్రి పంపించాడు. కనుక ప్రేమని దేవుని బిడ్డలారా, ఈరోజు నీ హృదయంలో ముద్రించుకో, నేను పరిశుద్ధతను సంపాదించుకోవాలని, నేను పరిశుద్ధతలో ఎదగాలని, పరిశుద్ధత గురించి బాగా లోతుగా తెలుసుకొని అనేకులకు పరిశుద్ధతను గురించి బోధించి అనేకులను పరిశుద్ధతలో తీసుకురాని. అమ్మా, పరిశుద్ధాత్మను పొందాలి. యేసు ప్రభువారు పరిశుద్ధాత్మను పొందకుండా సేవ చేయలేదు ఈ భూమి మీద. 33.5 సంవత్సరాలు ఆయన భూమి మీద ఉన్నాడు. 33 సంవత్సరంలో 3.5 సంవత్సరమే సేవ చేశాడు. ఆయన బాప్తిసం తీసుకున్నాక యోర్దాను నదిలో పరిశుద్ధాత్మను పొందుకున్నాకనే 40 రోజులు ఉపవాస ప్రార్థన చేశాడు. పరిశుద్ధాత్మను పొందుకున్నాకనే బోధించాడు.
పరిశుద్ధాత్మను పొందుకున్నాకనే సైతాన్తో పోరాడాడు. పరిశుద్ధాత్మను పొందుకున్నాకనే అద్భుతాలు స్వస్థతలు చేశాడు. కాబట్టి పరిశుద్ధాత్మ కావాలని వాళ్ళు చేతులెత్తండి. పరిశుద్ధాత్మ కావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. చాలా సంతోషం. మీ అందరికీ పరిశుద్ధాత్మ కావాలంటే, పరిశుద్ధాత్మను పొందాలంటే నువ్వు పరిశుద్ధుడు కావాలా. పరిశుద్ధతకును పరిశుద్ధాత్మకు రెండు విడదీయలేమండి, రెండింటిని విడదీయలేము. కాబట్టి పరిశుద్ధాత్మ కావాలన్న వాళ్ళందరూ, మా వాళ్ళు కూడా చాలాసార్లు అడుగుతారు, అయ్యా పరిశుద్ధాత్మను పొందాలనుకుంటున్నాను. పరిశుద్ధాత్మ లేని వ్యక్తి పరిశుద్ధతలో ఎదగలేడు. పరిశుద్ధాత్ముడు ఎందుకు వచ్చింది తెలుసా? యేసు ప్రభువారు అట్లా వెళ్ళిపోగానే 120 మంది మేడగదిలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. సంఘమంతా చెదిరిపోయింది. యేసు ప్రభువారు సంఘాన్ని కట్టినప్పటికీ యేసయ్య పునరుద్ధరణ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా భూమి మీద సంఘాన్ని కట్టింది ఎవరు అనుకున్నావు? పరిశుద్ధాత్ముడే. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు వెళ్ళిపోతాడు తెలుసా? కడబూర శబ్దం ఆకాశములో భూ అని, ఆ కడబూర శబ్దం ఎప్పుడైతే మ్రోగుతుందో అది అందరికీ వినబడదు. పరిశుద్ధత కలిగి పరిశుద్ధాత్మను కలిగిన వ్యక్తి ఆ స్వరాన్ని వింటాడు. మిగతా వారికి వినబడదు. వెంటనే వారి శరీరాలు మారిపోతాయి. అమ్మా నాన్న గర్భంలో నుంచి వచ్చిన ఈ శరీరం ఉండదు. దేవుని యొక్క శరీరం మనం పుచ్చుకుంటున్నాం. దేవుని యొక్క రక్తము మనం బల్లారాధనలో తీసుకుంటున్నాం. రొట్టె ద్రాక్షరసం పుచ్చుకుంటున్నాం. పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన శరీరాన్ని ధరించుకొని రెక్కలు ధరించుకుంటాం. రెక్కలు ధరించుకొని ఎగిరి వెళ్ళి మధ్య ఆకాశములో యేసుక్రీస్తు వారిని కలుసుకుంటాం పెళ్లి కుమారుడుగా. కాబట్టి చూసుకోండి, దేవుని చిత్తం ఏంటంటే ఈ భూమి మీద మొట్టమొదటిగా నీలో దేవుడు పరిశుద్ధత కావాలని కోరుకుంటున్నాడు. అది ఆయన కోరిక. అమ్మా పరిశుద్ధత అంటే ఏంటి పాస్టర్ గారు అన్నారనుకోండి, మీకు ఒక మాట చెప్తాను. ఈ భూమి మీద ఎవరు పుట్టుకతో టైలర్గా పుట్టడు, ఎవరు పుట్టుకతో కలెక్టర్గా పుట్టడు, లాయర్గా పుట్టడు. అటు పుడతారు ఎడన్నా? అటు పుడితే ఇంకేముంది? అట్లా ఎవరు పుట్టరు. అలాగే పాస్టర్లు కూడా పిల్లలు ఉంటారే, వాళ్ళు కూడా పరిశుద్ధులుగా పుట్టరండి. పరిశుద్ధత అనేది భూమి మీద మనము సంపాదించుకోవాలి, దానికోసం ప్రయాసపడాలి, దాన్ని కోరుకోవాలి, దేవుణ్ణి అడిగి పొందుకోవాలి. దేవుని చిత్తం ఏంటంటే నువ్వు నేను పరిశుద్ధుడిగా ఉండాలని. పరిశుద్ధుడిగా ఎప్పుడైతే నువ్వు రెడీ అవుతావో పరిశుద్ధాత్మ దేవుడు నీళ్ళకి వస్తాడు. నీకు రెక్కలు ఇస్తాడు ఎగరడానికి గొప్ప స్థాయికి. పక్షి ఎలా ఎగురుతుందో అలా నువ్వు పైకి దినదినం ఎగురుతావు, పైకి ఎదుగుతావు. రెక్కలు గలవారేమో చూచుకొనుడి, రెక్కలు గలవారేమో చూచుకొనుడి, పైకెగరాగలరేమో పరికించుడి, పైకెగరాగలరేమో పరికించుడి, రెక్కలు గలవారేమో చూచుకొనుడి. అమ్మా మీ పాస్టర్ గారైనా మీరైనా విశ్వాసైనా ప్రపంచంలో గొప్ప సేవకుడైనా పరిశుద్ధతను దేవుడు చూస్తాడు. పరిశుద్ధతుడు ఎప్పుడైతే నువ్వు కోరుకుంటావో, ఇష్టపడతావో, దానికోసం ప్రయాసపడతావో, అమ్మా పరిశుద్ధత. అందుకే దీని గురించి ముందు యోహాను తీయండి. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం ఒకరు చదవండి. యోహాను పత్రిక 1వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చదవండి. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల, మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము. అది మనం పరిశుద్ధులం అయిపోయినా మాత్రం ఎవరు చెప్పుకోనికి లేదంట.
మన మనమే మోసపుచ్చుకొందుము మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద ఎవరు కూడా మేము పరిశుద్ధులము అని చెప్పుకోవడానికి వీల్లేదు. దేవుడు ఒప్పుకోవట్లేదు కూడా. అది దేవుడు మాత్రమే ఇవ్వాలి. నువ్వు బాప్తిజం తీసుకున్నాను పాస్టర్ గారు, నేను పరిశుద్ధుడని చెప్పడానికి వీల్లేదు. పాస్టర్ కూడా పరిశుద్ధుడని చెప్పడానికి వీల్లేదు. అది దేవుడు మాత్రమే సాక్ష్యం ఇవ్వాలా. రెండోది, నీ మనస్సాక్షి సాక్ష్యం ఇవ్వాలా. నేను పరిశుద్ధునిగా ఎదుగుతున్నాను, పరిశుద్ధునిగా కోరుకున్నాను, పరిశుద్ధతలోనికి వస్తానని. చూడండి, దేవుడు ఈ భూమి మీద ఫస్ట్ కోరుకున్నది, ఈ గ్రంథం మనకిచ్చింది మతాన్ని మార్చడానికి కాదు. నువ్వు ఈరోజు చాలామంది పరిశుద్ధత కావాలని హిందువులు కూడా ఎక్కడెక్కడో తిరిగి మునుగుతూ ఉంటారు. ఆ గంగలో ఈ గంగలో ఎక్కడెక్కడో మునుగుతుంటారు. ఈ మధ్య విశ్వాసులు కూడా అంతే. ఆ పాస్టర్ గారితో బాప్తీసం తీసుకున్నాం, నీతో కూడా తీసుకుంటాం అన్నాను. బాబు, నువ్వు పెళ్లి చేసుకున్నావు అంటే చేసుకున్నాను, తాళి కట్టావంటే కట్టాను. మీ ఆవిడ కొట్టి 2 సంవత్సరాల తర్వాత కొట్టి ఒక 10 రోజులు 20 రోజులు లేకపోతే 1 నెల వాళ్ళ అత్తగా మీ తల్లి ఇంటికి వెళ్ళిపోయింది. మళ్ళీ తిరిగి నీతో సమాధానం పడింది, ఏమండి మళ్ళీ కట్టండి తాళి అంటదా? ఎన్నిసార్లు కట్టుకుంటారు? తాళి అనేది ఒకసారి కట్టుకుంటాం. ఒకే దేవుడు, ఒకే బాప్తిసం, ఒకే సంఘం, ఒకే దేవుడు మనకి. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు హిందువులు కూడా ఎక్కడెక్కడ పోయి మునగడానికి కారణం ఏంది? పరిశుద్ధతలు కావాలని, పరిశుద్ధులుగా ఉండాలని. అందుకే ఒక దైవజనుడు రాస్తాడు, కాశీకి పోయావు, గంగా స్నానము చేశావు, గట్లపైకెక్కావు చిలుక. కాశీకి పోయావు, గంగా స్నానము చేశావు, గట్లపైకెక్కావు చిలుక. పై బురద పోయేను, పాపంబు పోలేదు, అది నీవు తెలుసుకో చిలుక. పై బురద పోయేను, పాపంబు పోలేదు, అది నీవు తెలుసుకో చిలుక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం పై రూపాన్ని చూసుకుంటున్నాం, పైన శుద్ధి చేస్తున్నాం. మీరందరూ పల్లెటూరు వాళ్ళే, మీరందరికీ బర్రెలు తెలుసు, అన్ని తెలుసు. పాల గిన్నెను లోపల కడకుండా పైన శుభ్రంగా కడిగి పాలు పోసి వేడి చేస్తే ఏమవుతాయి? ఏమోలే, కొంతమందికి నోరే పని చేయట్లే, ఆయనే చెప్పుకుంటాడు అనుకుంటారా? ఇంకద్ది పాల గిన్నెను బాగా శుభ్రంగా కడిగేసి బయట లోపల కడగకుండా పాలు పెట్టామనుకో ఏమైద్ది? అబ్బా, ఇప్పుడు ఇరగొట్టారండి మీరు బాగా. మనం కూడా ఇరిగిపోతుంది ఎక్కడ తెలుసా? లోపల కడుక్కోవట్లే, లోపల శుద్ధి చేయట్లేదు. మనం పైన బాగా తల స్నానం చేస్తున్నాం, మంచి బట్టలు వేసుకుంటున్నాం, చర్చికి వెళ్తున్నాం. దేవుడు అంతరంగంగా చూసే దేవుడు. అందుకనే మీకు చాలా పక్కకు చూడొద్దండి, దిక్కులు చూడకండి. ఒక మాట చెప్తాను, ఈ యొక్క కర్చీఫ్ బాగా తెల్లగా ఉంది, అనుకోకుండా కారులో వచ్చేటప్పుడు కింద బురదలో పడింది. దీన్ని మళ్ళీ కడగాలంటే దేంతో కడగాలి? నీళ్ళు చెప్పాలమ్మా, నీళ్ళతో కడుక్కుంటాం. చాలా సంతోషం. నీళ్ళతో పోనీలే, ఈ మంచి చక్కటిది కదా. అనుకోకుండా మీ తాలిబొట్టు గొలుసు పడరాని చోట గలీజులో పడింది, వద్దుపా అని వదిలేసి వస్తావా? బాత్రూంలో ఎక్కడో పడరాని చోట పడింది అనుకో, చీచి మనకెందుకు వదిలేద్దాం, పోయింది అనుకుంటామా? ఏం చేద్దాం? దాన్ని శుభ్రంగా సోపేసి సర్ఫేసి కడిగేసి దాన్ని మళ్ళీ తుడుచుకొని వేసేసుకుంటాం. నేనేమంటానంటే, ఇప్పుడు బాగా వినాలమ్మా. ఒక అమ్మాయి చాలా తప్పులు చేసింది, చాలా అందగత్తె. నేను మీ అబ్బాయి పెళ్లి చేసుకోవాలా? అమ్మాయి కాదండి, అబ్బాయిని కూడా అడుగుతా. అబ్బాయి కూడా ఉన్నాడు, చాలా తప్పులు చేశాడు, వాడిని కూడా పెళ్లి చేసుకోవాలి. మీ అమ్మాయి
నేను ఆ అబ్బాయిని పాలతో కడుగుతా, పన్నీరుతో కడుగుతా, ఏమి ఇంకా దేంతో కడగమంటే కడుగుతా. చేసుకుంటారు అవన్నీ? చూడు, అసలు కదలకుండా మెదలకుండా పెదవి కలపెట్టలే. నీళ్ళతో కడుగుతానండి, పాలతో కడుగుతా, పన్నీరుతో కడుగుతా, చేసుకోండి. సైలెంట్గా ఉన్నారు. చూడు ఎంత దొంగలు మీరు. అనరు అనరు, చేసుకుంటారా చేసుకోరా చెప్పండి. ఈరోజు ఆ తప్పు చేసిన అమ్మాయిని, ఆ తప్పు చేసిన అబ్బాయిని కడుగుతాము, దేంతో కడగమంటే దాంతో కడుగుతా అంటే ఒప్పుకుంటున్నారా? ఈరోజు అట్లాంటి దొంగలు చాలా మంది ఉన్నారండి, బయటికి కనబడరు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద ఎవ్వడు కూడా కడగలేడు. దాన్ని పాపము అంటుంది బైబిల్. మిమ్మల్ని చాలా ప్రాముఖ్యములోకి తీసుకెళ్తున్న జాగ్రత్త. దేవుడు నువ్వు ప్రార్థన చేసినా ఇవ్వడు బాబోయ్, ఇది చాలా విలువైంది. కాబట్టి ముగింపులోకి వచ్చాను, జాగ్రత్త వినండి. ఆ యొక్క శుద్ధి చేయాలంటే ఈ భూమి మీద ఆ పాపాన్ని కడగాలంటే ఎవరి వల్ల అవ్వదు. అందుకనే ఈ భూమి మీద పాపం మాత్రమే చూస్తున్నాను. పాపము చేసిన తర్వాత వచ్చే జీతం మరణం. పాపానికి చాలా వస్తాయి. మనం 1,00,000 రూపాయలు ఒక వ్యక్తి దగ్గర తీసుకున్నామంటే దానికి వడ్డీ వస్తుంది. ఎన్ని సంవత్సరాలు ఇకపోయినా బారు వడ్డీ వచ్చిద్ది. సేమ్ అట్లేనండి, నువ్వు పరిశుద్ధుడిగా కాలేదనుకోండి, ఆ పాపం నీ పిల్లల మీదకి వచ్చిద్ది. పాపం ఒకటే వచ్చిద్దే పాస్టర్ గారు అంటే, లేదు లేదు, పాపం ఒకటే అనుకుంటున్నారు చాలామంది. పాపం తర్వాత శాపం, శాపం తర్వాత శిక్ష, శిక్ష తర్వాత వ్యాధి, వ్యాధి తర్వాత దరిద్రత. పాపభారమెల్ల మోసి బరువు దించి వేసినావు, పాపభారమెల్ల మోసి బరువు దించి వేసినావు, శాపభారమెల్ల మోసి శిక్ష దించి వేసినావు, శాపభారమెల్ల మోసి శిక్ష దించి వేసినావు, వ్యాధి భారమెల్ల మోసి వ్యాధి దించి వేసినావు. మీరు అనుకుంటారు, ఒక రోగం పోతే ఒక రోగం, ఒక వ్యాధి పోతే ఒక వ్యాధి, ఒక బాధ పోతే ఒక బాధ, ఒక అప్పు పోతే ఇంకొక అప్పు, ఈ అప్పు పోతే ఇంకో అప్పు, ఎప్పుడు అప్పుల కుప్పే, దరిద్రత. కారణం పరిశుద్ధత పట్టించుకోలేను. కారణం పరిశుద్ధతను ఎలా సంపాదించుకోవాలి, పరిశుద్ధతను ఎలాగా తీసుకోవాలి. పరిశుద్ధత లేదంటే నీ దగ్గర నుంచి పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోతాడు. నీ భర్త దగ్గరైనా, నీ భార్య దగ్గరైనా, మీ సేవకుని దగ్గరైనా, సంఘములోనే ఎవరైనా పరిశుద్ధత కావాలంటే మొదటిగా, అమ్మా, ఇశ్రాయేలీయులకు మొదటి రాజు ఎవరు? సౌలు రాజు. ఏ రాజు? సౌలు రాజు. ఒకసారి ఆయన ఆ రాజుని గురించి చదివిస్తాను, ఒకసారి చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనం. సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయం 16, 14వ వచనం. త్వరగా స్పీడ్గా తీయాలమ్మా, ముగింపులోకి వచ్చాను, ముగిస్తాను. యెహోవా ఆత్మ, యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి, యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి, యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి, యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతని వెరపింపగా. అబ్బా, ఎవరిని? ఇశ్రాయేలీయులకు మొదటి రాజు అయినటువంటి సౌలు రాజును యెహోవా ఆత్మ వదిలేసి వెళ్ళిపోయింది. దురాత్మ ఒకటి వచ్చి పట్టుకుంది. నేను చాలా మందిలో దురాత్మలు చూస్తున్నానండి. సేవకుల కుటుంబాలు కూడా ఎక్కడెక్కడో, మచిలీపట్నం, ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. పాస్టర్ గారు ఎవరికి చెప్పకండి, మా కోడలండి. పాస్టర్ గారు ఎవరికి చెప్పకండి, మా అబ్బాయి అండి. చర్చ్ అంతా దొల్లాడుతున్నారు. మాకు 20 సంఘాలు ఉన్నాయి పాస్టర్ గారు. ఓయమ్మ నాయన, మరి ఎవరు చెప్పారంటే పలానా అడ్రస్ ఇచ్చి పంపించారు, చెన్నై నుంచి వస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాస్టర్ గారు మాకు అక్కడ బయటపడలేదంటే అది దేవుని ఆత్మ, దేవుని శక్తి ఉన్నప్పుడే బయటపడుతుంది, అక్కడ లేకపోతే పడదు. అవునండి, తెలిసి వచ్చాము ఇక్కడికి అని చెప్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు చెప్తున్నాను, దేవుణ్ణి ఒకటే కోరుకున్నా. సౌలు రాజును దేవుని ఆత్మ వదిలేసి వెళ్ళిపోయింది.
ఎందుకో చెప్పనా? ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజైన సౌలు రాజు దేవుని ఆత్మ వదిలేసి వెళ్ళిపోయింది. ఎందుకని? దేవుని ఆత్మ లేకపోతే దురాత్మ వచ్చింది. నీలో, నీ ఇంట్లో, నీ ఒంట్లో దేవుని ఆత్మ లేదా? ఇప్పుడు లైట్లు ఆర్పేసాను ఇంకో ఏముంటుంది ఇక్కడ? చీకటి. దేవుని ఆత్మ నీ దగ్గర లేదంటే చీకటి నీ దగ్గర ఉంటుంది. నీకు జ్ఞానం కూడా ఉండదు, నీకు బుద్ధి కూడా ఉండదు. నువ్వేం చేస్తున్నావో భ్రమలో ఉంటావు. జీవితంలో గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధత ఒక మెట్టు, అతి పరిశుద్ధత రెండో మెట్టు. నువ్వు పరిశుద్ధతలో ఉన్నావా? అతి పరిశుద్ధతలో ఉన్నావా? పాస్టర్ గారు పరిశుద్ధత అంటే ఏంటి ఇంకా చెప్పలేదు. నేను ముగింపులో చెప్తున్నా. పాస్టర్ గారు పరిశుద్ధత అంటే ఏంటి? పరిశుద్ధత అంటే చెప్పబోతాను. ముందు సౌలు రాజు బాధ చూపిస్తా మీకు. మొట్టమొదటి రాజే దేవుడు. పరిశుద్ధాత్మ పోయిన తర్వాత ఆయన పరిశుద్ధతను కోల్పోయాడు. దురాత్మ వచ్చి పట్టుకుంది, రాజునే పట్టుకుంది. నువ్వెంత, నేనెంత? జాగ్రత్త. నువ్వు ఎన్ని ప్రసంగాలు విన్నావో, ఎన్ని టీవీ ప్రసంగాలు విన్నావో, ఎన్ని ప్రార్థన చేశావో, ఎప్పుడైనా పరిశుద్ధతను గురించి ఆలోచించావా? నా భర్త పరిశుద్ధుడిగా ఉండాలి, నా భార్య పరిశుద్ధురాలుగా ఉండాలి, నా పిల్లలు పరిశుద్ధులుగా ఉండాలి, మా సేవకులు పరిశుద్ధులుగా ఉండాలి, మా సంఘం పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధతను పొందిన వెంటనే పరిశుద్ధుని కోరికలు మారిపోతాయి. పరిశుద్ధుని ప్రార్థన దేవుడు వింటాడు. పరిశుద్ధుని పరిశుద్ధాత్మ విడిచిపెట్టడు. సౌలు రాజు పరిశుద్ధతను కోల్పోవడానికి కారణం, దినవృత్తాంతములు మొదటి గ్రంథం 10వ అధ్యాయం తీయండి. ముగింపులోకి వస్తున్నాను. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 10వ అధ్యాయము. దేవుడు మొట్టమొదటిగా ఇష్టపడి అంగీకరించి అభిషేకించిన మొదటి రాజు అండి. ఆయనే పోగొట్టుకున్నాడు పరిశుద్ధతను. వెంటనే పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోయాడు. ఎందుకు పరిశుద్ధతను కోల్పోయినాడు చూపిస్తాను. చూడండి, 10వ అధ్యాయం దినవృత్తాంతం మొదటి గ్రంథము 13, 14 వచనం చూద్దాం. చదవమ్మా. ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకును యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణ పిశాచముల యొద్ద విచారణ చేసిన దాన్ని వెతికినందుకును. కర్ణ పిశాచి అంటే భూత వైద్యుడు, భూత వైద్యురాలు. సౌలు రాజుతో మాట్లాడాలని చనిపోయిన సమూయేలుతో మాట్లాడాలని కర్ణ పిశాచి దగ్గరికి వెళ్ళాడంట. అంటే భూత వైద్యుని దగ్గరికి. మీలో ఎంతోమంది భూత వైద్యుని దగ్గరికి వెళ్తున్నారో నాకు తెలియదు. ఎంతోమంది అంతరాలు తంత్రాల దగ్గరికి వెళ్తున్నారో నాకు తెలియదు. దేవుని కోపానికి గురైపోయాడు సౌలు రాజు. మరొకసారి చదవమ్మా. ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహం చేసినందుకును యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణ పిశాచముల యొద్ద విచారణ చేయు దానిని వెతికినందుకును సౌలు హతమాయెను. అందు నిమిత్తము యెహోవా అతనికి మరణశిక్ష విధించి రాజ్యమును యెషీ కుమారుడైన దావీదు వశము చేసెను. దేవునికి మహిమ కలుగును గాక. గట్టి చెప్పండి, దేవుని మహిమ కలుగును గాక. గుర్తుపెట్టుకోండి, ఎట్టి పరిస్థితుల్లో కర్ణ పిశాచుల దగ్గరికి, భూత వైద్యుల దగ్గరికి, అసలు ఆ పేర్లోనే ఉంది కదండి, భూత వైద్యుడు అంటే భూతంతో వైద్యమా? ఏమంతరం వేయించుకుంటారండి? ఏం దారం వేయించుకుంటారు? ఒకే దారం గుర్తుపెట్టుకో, అది మీ ఆవిడకి కట్టే దారమే. ఇంకా మధ్యలో ఏ దారం వద్దు మనకి. ఏ దారం ఎక్కడ కట్టించుకోవద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముగింపుకు వచ్చాను. దావీదు రాజు అంటాం కదా. దేవుడు దావీదుని రాజును ఎప్పుడు చేశాడు అనుకున్నా? సౌలు రాజును
కర్ణపిశాచి దగ్గర పోయినంతే దేవుని ఆత్మ ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోయి దురాత్మ వచ్చి పట్టుకున్నాడు, సావుకు మరణానికి అప్పచెప్పాడు. అంటే నువ్వెప్పుడైనా భూత వైద్యుల దగ్గరికి, వాస్తులు చూసుకునే వాళ్ళ దగ్గరికి, ఇంటి వాస్తు బీరువా ఎక్కడ పెట్టాలన్నా, లేకపోతే ఎక్కడ పెట్టాలన్నా, తలుపు ఎక్కడ పెట్టాలా, ఇప్పుడు నువ్వు ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకో. ఇప్పుడు అర్థమైందా? పాస్టర్ గారు పొద్దున్నే బండి మీద పోతూ మా ఆవిడని ఎదురు రమ్మని చెప్తాను, వచ్చిద్ది మీ ఆవిడ ఎదురుగా, ఖచ్చితంగా వచ్చిద్ది మీ ఆవిడ ఎదురుగా. ఇది ఒక ఆచారాలు అన్నమాట. ఇవన్నీ గ్రహచారాలు. అవన్నీ చేస్తే దేవుడు ఒప్పుకోడు. దేవుడు వెంటనే రాజుకు మరణశిక్ష ఇచ్చి దావీదు రాజు అని పేరు పెట్టుకుంటామే, నెక్స్ట్ దావీదు రాజును ఎన్నుకున్నాడు. గనుక ముగిస్తూ చెప్తున్నాను, ఎందుకు రాజును మరణానికి అప్పచెప్పాడంటే ఇలాంటి పనికిమాలిన శాస్త్రాలు చేసినందుకు. ఎవరు కూడా ఇంట్లో దారాలు కట్టుకోవడము, ఇంటి ముందర అదేందో బొమ్మ పెడతారండి, భయంకరంగా పళ్ళు ఈకలిచ్చి ఉంటుంది, దానికి పెద్ద నోరు పెట్టుకొని ఉంటుంది. కొత్త ఇల్లు కడుతున్నప్పుడు దాన్ని పెడతారు. అదేమండి, అదొక పిశాచ అనుకుంటా. ఏ పిశాచ అది? మీ పిశాచా? కొత్తగా ఇల్లు కట్టుకున్నప్పుడు, కొత్తగా పెళ్లి చేసుకున్నప్పుడు మెడలు వేసుకోండి సరిపోద్ది. శుభ్రంగా పెళ్లి కొడుకోటి ఏమంటే దిష్టి తెలకుండా వేసుకున్నామనండి, చాలా బాగుంటుంది. వీడియోలు కూడా తీసుకోవచ్చు. పిచ్చి కాకపోతే ఇంట్లోకి అది కట్టుకుంటే రాదనుకున్నావా? రాజు ఒంట్లేక వచ్చింది అది. హలో, నువ్వు దేవుణ్ణి ప్రార్థన చేయించుకొని దైవజనుల చేత అలాంటివన్నీ కట్టుకున్నావు అనుకో, వచ్చేసిద్ది అది. నీ ఇంట్లోకి వచ్చిద్ది, నీ ఒంట్లోకి వచ్చిద్ది. ఇవన్నీ ఆచారాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముగిస్తున్నాను, జాగ్రత్త. దేవుడు ఆరాధన చేస్తాం కదా మనము. దేవుని ఆరాధన ఎట్ట చేస్తాం మనం? ఆ రోజుల్లో యెషయా ప్రవక్త చూశాడంట ఆరాధన ఎట్ట చేస్తాడో. యెషయా గ్రంథం తీయండి, ఇది చదివించి ముగిస్తాను. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. తరగతి అమ్మా, ముగిచేద్దాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయం, పరలోకములో ఆరాధన ఎలా జరుగుతుందో చూపిస్తాను చూడండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిరి. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనుచు, 2 తన కాళ్ళను కప్పుకొనుచు, 2తో ఎగురుచుండెను. 2 ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. దేవునికి మహిమ కలుగును గాక. పరలోకములో దేవతలు, పరలోకములో పరిశుద్ధులు ఎలా ఆరాధన చేస్తున్నారో తెలుసా? సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని రేయింబగలు యుగ యుగాలు తరతరాలు ఆరాధన చేస్తున్నారంట. అందుకే నీ చేతిలో పరిశుద్ధ గ్రంథం పెట్టింది. నువ్వు పరిశుద్ధతను కొలతేసి నీకేం కావాలని ఇస్తుంటాడు దేవుడు. పరిశుద్ధాత్ముడు నీలోకి ఎప్పుడు వస్తాడంటే నువ్వు పరిశుద్ధుడిగా యేసు రక్తములో నువ్వు కడగబడి. అందుకే చెప్పాను కదా, ఒక అమ్మాయి అయినా అబ్బాయి అయినా తప్పులు చేసినా దాన్ని కడగాల్సిన పని ఏంటంటే యేసు రక్తములో కడగబడాలి. యేసు ప్రభువుని నువ్వు అంగీకరించాలి. బాప్తిసం తీసుకుంటే అప్పుడు నువ్వు మొదటి మెట్టు ఎక్కినట్టు, అంతే. పరిశుద్ధుడైనట్లు కాదు. యేసయ్య రక్తములో నువ్వు కడగబడినట్లు బాప్తిసం తీసుకుంటే, యేసయ్యా నా తల్లిదండ్రులు పాపులు, నా పితరులు పాపులు, ఆదాము నుంచి పాపం, శాపం, దోషం, శిక్ష, వ్యాధి,
దరిద్రత. ఎంత సంపాదించినా రూపాయి మిగలదు, ఎంత చదువుకున్నా ఉద్యోగం రాదు, ఎంత ప్రయాసపడినా. అమ్మా, ఎంత ప్రయాసపడి సేద్యం చేసి ఇత్తనం వేసి పైనుంచి వర్షం రాకపోతే అయిపోయింది. తల్లిదండ్రులారా, మీరు ఏదో కష్టపడుతున్నాడు, మా వాడు చదువుకుంటున్నాడని, భలే వాళ్ళు పైనుండి దేవుడు వర్షం కురిపించాలా మీ అబ్బాయి పంట పండాలంటే. పరిశుద్ధాత్మ లేనిది వర్షము రాని పైరు చందంబేయది, వర్షము రాని పైరు చందంబేయది. పరిశుద్ధాత్మను కోరుము. పరిశుద్ధాత్మ వర్షము కురిచినప్పుడే నీ పంట పండుద్ది. చాలామంది, మా అబ్బాయి బాగా చదువుకున్నాడు, మా అమ్మాయి బాగా చదువుతుంది, మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది, ఏమనే రాని, నువ్వు మొట్టమొదటిగా పరిశుద్ధతలోనికి నువ్వు నీ కుటుంబం రావాలి. పరిశుద్ధత రావాలి. పరిశుద్ధతను బాగా తెలుసుకోవాలి. వాక్యములో పరిశుద్ధతను గురించి వినాలి. పరిశుద్ధ ఆత్మ నీలో ఉండాలంటే పరిశుద్ధుడిగా ఉన్నప్పుడే. పరిశుద్ధతను గురించి ఒక మాటలు చెప్పాలంటే, ఓ చచ్చిపోయి కుళ్ళిపోయి కంపు వాసన కొడుతుంది పంది. ఆ పందిని తీసుకొచ్చి ఎట్లా సెంటర్లో ఖాళీ పెట్టారు మనోళ్ళు. అక్కడ ఆ సెంటర్లో ఆ కుళ్ళిపోయిన వాసన వస్తున్న పందిని అక్కడ పెట్టి స్తోత్రం దేవా హల్లెలూయా అని ప్రార్థన చేస్తామా? ఎక్కడి నుంచి ఆ వాసన వచ్చింది? కూర్చోలేమన్నాడు. అట్ట దేవుడు కూడా నువ్వు ఎన్ని కన్నీటి ప్రార్థన చేసినా, బైబిల్ ఎంత చదివినా, ఎన్ని ప్రసంగాలు విన్నా, పరిశుద్ధత లేకపోతే ఆయన నీ దగ్గర ఉండడు. ఇది పరిశుద్ధాత్ముని కాలం. తండ్రి, బైబిల్కు 3 కాలాలు ఉన్నాయి. తండ్రి కాలం పాత నిబంధన, కుమారుని కాలం యేసుక్రీస్తు వారికి జీవించిన కాలం, పరిశుద్ధాత్మ కాలం మనది. నీ దగ్గర పరిశుద్ధత ఉంటే పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపిస్తాడు. ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడురో వారు దేవుని కుమారులు. అమ్మా, చివరిగా మీరందరూ నోరుని మెరపాలా, ముగిస్తూ చెప్తున్నా. మీ ఇంట్లో ఉన్న లైట్లు, ఫ్యాన్లు, ఫ్రిడ్జు, ఏసీ, మీ ఇంట్లో ఉన్న లైట్లన్నీ కానీ దేని మీద పనిచేస్తాయండి? ఎలాగ వెలుగుతాయి, ఎలాగ నడిపించబడతాయి? దేని మీద నడిపించబడతాయి? రైట్, అలా చెప్పాలరా బాబు. మీ ఇంట్లో ఉన్న లైట్లు, ఫ్యాన్లు అన్నీ కూడా కరెంటు మీద ఆధారపడ్డాయి. కరెంట్ లేకుండా పనిచేయమను, ఒక్కటి కూడా పనిచేయదు. ఇన్వర్టర్ పెట్టిన కొద్దిసేపే. రెండవది అడుగుతున్నా, మీ ఇంట్లో స్టవ్ ఉంది కదా, స్టవ్ దేంతో పనిచేసిద్ది? రైట్, గ్యాస్తో పనిచేస్తుంది. గ్యాస్ లేకుండా పనిచేయమన్నది సచ్చినట్టు ఊరుకో కూర్చుంటుంది. అది గ్యాస్ లేకుండా పనిచేద్ది. అమ్మ, మా ఇంట్లో వంట లేదు, పక్కింటి వాళ్ళని గ్యాస్ అడుగుతుంటాం మనం. ఈ గ్యాస్తో వంట చేసిన నల్నాలు మన బతుకు మారిపోయింది. గ్యాస్ ట్రబుల్ వచ్చేసింది అందరికీ. చాలామందికి గ్యాస్ ట్రబుల్ వచ్చింది. కర్రలు పోయే మంచిది అప్పట్లో. రెండోది, మీరు బండ్లు, కార్లు, ఆటోలు నడుపుతున్నారు కదా, అవి దేంతో నడుస్తాయి? పెట్రోల్. చాలా బాగుంది. మీ ఇంట్లో ఉన్న బండ్లేమో పెట్రోల్ వాటితో నడుస్తాయి. మీ ఇంట్లో ఉన్న ఫ్రిడ్జు, లైట్లు అన్నీ కరెంటుతో నడుస్తాయి. చాలా సంతోషం. మీ ఇంట్లో ఉన్న స్టవ్ గ్యాస్తో నడుస్తుంది. మనిషి దేంతో నడుస్తాడు? కాళ్ళంట. ఇందాక టైర్లు అని చెప్పలేదే, బండిని గురించి చెప్తే పెట్రోల్ అన్నారు. పిల్లలారా, మనిషి భూమి మీద నడిచేది ఆత్మతో. అందుకే ఎప్పుడైనా కుక్క ఆత్మహత్య చేసుకుంది విన్నారా? కుక్క ఆత్మహత్య చేసుకుంది యజమాని కొడితే. బర్రె బాలి లేదని బాగా కొడితే అది వెళ్ళి ట్రైన్ కింద పడి బర్రె ఆత్మహత్య చేసుకుంది. ఎప్పుడైనా చదివారా, విన్నారా? టీవీలో అబ్బా విన్నారా? పలకరేంటమ్మా, వినలేదు. రైట్, 2 ప్రేమికులు ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. విన్నారా? అబ్బో, ఇట్లాంటివి తింటాం మనం. 2 ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. పెద్దలు వినలేదని ట్రైన్, ఇది మాత్రం విన్నారు. అత్తా కోడలు గొడవ వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.
ఒక అమ్మాయి ఫెయిల్ అయిందని ఆత్మహత్య చేసుకుంది. హలో, ఇప్పుడు చెప్తుంది నేను అదే. నీలో దురాత్మ ఉందా, దైవాత్మ ఉందా? పరిశుద్ధుడిగా ఎప్పుడైతే నువ్వు అవుతావో అప్పుడు పరిశుద్ధాత్మ నీలోకి వచ్చిద్ది. పరిశుద్ధాత్మని నిన్ను నడిపిస్తాడు. ఈ భూమి మీద ఎవరు నడిపించరు. మీరు ఎవరైనా కావచ్చండి. పాస్టర్నే కావచ్చు, పాస్టర్మే కావచ్చు, పాస్టర్ పిల్లలు కావచ్చు, నేను కావచ్చు, నా కుటుంబం కావచ్చు, ఏ సంఘమైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. బైబిల్ పట్టుకున్న వాళ్ళు పరిశుద్ధత పొందాలి. ఫస్ట్ దేవుని కోరిక, ఫస్ట్ కోరిక పరిశుద్ధత. దీని గురించి జస్ట్ ఆవగించితే చెప్పా, చాలా ఉంది, మీకు కొంచెమే చెప్పా ఇప్పుడు. కాబట్టి ప్రేమిని దేవుని బిడ్డలారా, సౌలు రాజు పరిశుద్ధతను కోల్పోయిన వెంటనే దురాత్మ వచ్చింది. ఎక్కడ చూసినా దురాత్మలు, ఎక్కడ చూసినా చేతబడి శక్తులు, ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి సాతాను శక్తులు, భ్రమపరిచే ఆత్మలు పాస్టర్ పిల్లల్లో, పాస్టర్ కోడల్లో చూస్తున్నా. అమ్మా, ముగిస్తూ చెప్తున్న మాట ఏంటంటే, ఈరోజు నువ్వు ఎప్పుడు భూత వైద్యుల దగ్గరికి వెళ్ళొద్దు. రా, శనివారం బలమైన ప్రార్థన జరుగుతుంది అక్కడ. నేను దేవుడు పంపించిన వ్యక్తిని, నేను ఒక అపోస్తలుడిగా వచ్చా. ఎవరు సేవకు పిలిస్తే రాలేదు, నన్ను ఎవరు పంపలేదు. దేవుడు పిలిస్తే వచ్చాను చీరాల ప్రాంతానికి. ప్రపంచంలో, సృష్టిలో గొప్ప సేవ ఇస్తానని పంపించాడు. నేను రాష్ట్రంలోనే ఉన్నతమైన సేవలోంచి వచ్చా. రేపు ఎవరు మిస్ కావద్దు, అందరు రండి, అనేకులను తీసుకురండి. రేపు నా సాక్ష్యం కూడా చెప్తా. రాష్ట్రంలో పెద్ద సేవ చేసి ఈ ప్రాంతానికి పిలువబడ్డాను నేను. గనుక ముగిస్తూ చెప్తున్న మాట, ఎప్పుడు భూత వైద్యుల దగ్గరికి వెళ్ళొద్దు, ఎప్పుడు తారాలంతటి దగ్గరికి వెళ్ళొద్దు. రా, నువ్వు చీరాల దగ్గరికి ప్రార్థనకు రా, వాక్యం విను. ఆదివారం మీ చర్చికి వెళ్ళండి, పర్లేదు, నేను అట్లాగా ఎవరిని ఇబ్బంది పెట్టను. శనివారం రాండి, తెలుసుకోండి, గమనించండి. ఎందుకంటే ఈరోజు బట్టలు తీసుకుంటే 10 షాపులు తిరుగుతావు, పెళ్లి చేసుకోవాలంటే నీకు నచ్చిన అమ్మాయి కోసం తిరుగుతావు. అలాగా నువ్వు కూడా ఎప్పుడైనా చర్చి దైవజనుడు కావాలని తిరిగావా? మంచి వాక్యం కావాలా, పిలిచి పలికిన దైవజనుడు కావాలా, అభిషేకించబడిన దైవజనుడు కావాలని ఎప్పుడైనా తిరిగావా? ఆ తిరగరు, చర్చి ఉంది, పోతున్నాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు నువ్వు గుర్తించాలి. అమ్మా, గుర్తించకపోతే నష్టం నీకు కాదు, నీ కుటుంబానికి కూడా. గనుక గమనించండి. ముగిస్తూ చెప్తున్న మాట, ఒకసారి మా సంఘంలో జరిగిన విషయాన్ని చెప్తా మీకు. ఒక అమ్మాయి డిగ్రీ చదువుకోయింది, ఆ అబ్బాయి కూడా డిగ్రీ చదువుకున్నారు, పెళ్ళయింది. వారం రోజులు కాకముందే ఊరేసుకుంది. నాకు ఫోన్ చేశారు అర్ధరాత్రి 1 గంటప్పుడు, 12 అప్పుడు. ఏంటన్నా, పొద్దున్నే ఫోన్ చేస్తే, మొన్నే పెళ్లి చేశాం పాస్టర్ గారు, నన్ను అయితే పిలవలేదు, ఊరేసుకుంది మా అమ్మాయి. డిగ్రీ చదువుకుంది, ఏమైంది? అబ్బాయి కూడా బాగా చదువుకున్నాడు, పెళ్ళి వారం కూడా కాలేదు, తీసుకురండి శనివారం ప్రార్థన కన్నా. తీసుకొస్తే దురాత్మ బయటకు వచ్చింది. వాళ్ళ భర్త చదువుకున్నాడు, చిన్నప్పటి నుంచి సండే స్కూల్ నుంచి చర్చికి వెళ్తాడు. ఇదేంటిరా బాబు, దయ్యమా? ఏమి దయ్యాలు ఎక్కడ ఉన్నాయి అన్నాడు. వచ్చాడు, చూశాడు. ఇద్దరు స్వస్థపడడానికి 2-3 నెలలు పట్టింది. బాప్తీసం తీసుకున్నారు. బాప్తీసం తీసుకున్నాక ఆ అమ్మాయి గర్భవతి, బాబుని కనింది. సంతోషం, ప్రార్థన చేసి పంపించాను. ప్రతి నెల బలారానికి వస్తారు, మిగతా టైంలో వాళ్ళ చర్చికి వెళ్తుంటారు. ఒకరోజు అనుకోకుండా ఏమైందంటే, ఒక ఫోన్ కాల్ వచ్చింది, ఆ పుట్టిన బాబు చచ్చిపోయాడని. చిన్నోడు. వాళ్ళ ఊరు, గ్రామం పేరు, వాళ్ళ పేర్లు నేను చెప్పలేను. ఊర్లోకి ఎంట్రన్స్కి వెళ్తేనే కాలనీలో మస్ట్ చర్చి ఉంటుంది, లూథరన్ చర్చి. ఆ చర్చి ఎదురుగానే వాళ్ళ ఇల్లు. చర్చి గోడను ఆనుకొని, కాంపౌండ్ వాళ్ళని ఆడుకొని కొత్త ఇల్లు కడుతున్నారు, దాదాపు 20-30 లక్షలు పెట్టి. వాళ్ళు ఉద్యోగస్తులు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా, అత్తమామలు. ఏమైందన్న చెప్పట్లే వాళ్ళు. సరే, నేను ఊర్లో లేను. వచ్చిన తర్వాత రాయలసీమకి వెళ్ళాను, మా ఊరికి. తిరిగి వచ్చిన తర్వాత కారు వేసుకుని పోయిన, శని ఆదివారం కార్యక్రమం అయిపోయిన తర్వాత వెళ్ళిన తర్వాత చూసా వాళ్ళు. నేను కారు దిగనే పరిగెత్తుకుంటా, భార్యాభర్త నా కాళ్ళ మీద పడి ఏడుస్తున్నాడు. ఏందమ్మా, ఎక్కడ, ఏంటి, మీ ఇల్లు ఎక్కడ కడుతున్నారన్న? ఇదేనండి ఇల్లండి, చర్చి గోడన అనుకునే పెద్ద చర్చి. అవునా, ఏంటి విషయం అన్న? బాబు ఎట్లా చచ్చిపోయాడన్న? ఇదిగో ఇంటి ముందున్న
వరల బావిలో పడి చచ్చిపోయాడని. ఆ బాబును ఆ ఇంట్లో వాళ్ళ ఊర్లో కాలనీకి వెళ్ళాలంటే ఆ ఇంటి ముందరనే చర్చి ముందరనే వెళ్ళాలి, కాలనీ మొత్తానికి. వాడిని కట్టేస్తాడు, ఆడ కాళ్ళు కట్టేసి కిటికీలు కట్టేస్తాడు. తెలిసినోడు లేదు తెలియని రా అని పిలిచి అందరినీ నవ్వుతా అందరినీ పలకరిస్తాడు వాడు. వచ్చిన వాళ్ళంతా ముద్దు పెట్టుకోవడం వెళ్ళిపోవడం అని. ఒకరోజు సాయంత్రం 7 అయింది, కనపట్లే పిల్లోడు. ఊరంతా ఎత్తికిచ్చారు, కనపట్లే. ఎక్కడున్నారంటే ఆ వరల బావిలో తేలి చచ్చిపోయినాడు. నేనన్నాను, ఆ వరల బావి ఏందయ్యా భూమికి సమానంగా ఉంది అన్న. పిల్లోడున్నాడని తెలుసు, ఏదో తెలియక దాంట్లో పడి చచ్చిపోతాం కదా. చిన్న బావి, అందులో ఎందుకు కరెక్ట్గా భూమి లెవెల్కు ఉంది, ఏమైనా మైండ్ ఉందా లేదా మీకన్నా? పాస్టర్ గారు వాస్తువులు చూసి చెప్పారన్న. నాకు ఎక్కడ అస్సలు చెప్పలేని బాధ, కుట్టి సంపుదామన్నంత కోపం వచ్చేసిందండి. మనుషులేనా మీరు? ఒక గ్రంథం, పరిశుద్ధ గ్రంథాన్ని పెట్టుకున్న మీరు పరిశుద్ధులుగా ఉండాలని తెలుసుకోకుండా ఎక్కడో కర్ణపిశాచము, ఎక్కడో భూతవైద్యుడు, ఎక్కడో వాస్తు. ఎక్కడి నుంచి వచ్చింది వాస్తు? మైండ్ ఉందా మీకు? ఏం చేయాలో అర్థం కాలేదు. ఇప్పుడు వాడిని తెచ్చేయమని పిల్లోడిని. సూటిగా చెప్తున్నాను, మీ ఇండ్ల కాడ పిచ్చి పిచ్చి బొమ్మలు కావాలంటే పాస్టర్ గారిని తీసుకెళ్ళి ప్రార్థన చేయించు, ప్రేరాలు వేయించు. ఏ చీకటి మీ మీదకి రాకూడదు. లేకపోతే చీరాలకు వచ్చి ప్రేరాలు తెచ్చుకొని మీ ఇంటి మీద చేసుకోండి. నేను కళ్ళ ముందే చూపిస్తా దురాత్మలు ప్రేరాలు చల్లి. ఒకసారి అట్నే నేను వాల్వో బస్సులో నేను ఆదిలాబాద్లో ఉన్నప్పటి నుంచి, ఆదిలాబాద్ అంటే హైదరాబాదు ఎంత దూరం, అక్కడి నుంచి ఆదిలాబాద్ ఎంత దూరం. ఒకసారి మా చర్చిలో ఒక అబ్బాయిని తీసుకొస్తే అందరి మీద తిరగబడి బట్టలు అసలు కొట్టడానికి వస్తున్నాడంట. పాస్టర్ గారు ఇట్లా జరుగుతుంది అంటే నేను వచ్చేళ్ళకి రాత్రి అవుతుంది రా బాబు, ఒక పని చేయండి అన్న. ఏం చేయాలన్నా? అక్కడ ప్రేరాలు తీసుకోండి, వాడు ఎక్కడైతే ఉన్నాడు వాడిని చుట్టూ ప్రేరాలు చేయాలండి అన్న. నేను ప్రార్థన చేస్తాను. నేను బస్సులో ఉన్నా, ఆదిలాబాద్ నుంచి వస్తున్నా చీరాలకి. ఆ ప్రేరాలు చుట్టేసాం పాస్టర్ గారు అన్నాడు. ప్రార్థన చేశాను. ఆ ప్రేరాల దగ్గరికి వస్తాడంట. అబ్బా నేను రాలేను, దాంట్లోనే కొట్టుకొని ఆనేబడ్డాడు. యేసు ప్రభువారి రక్తంగా మార్చబడుతుంది కనుక ప్రేమని, అది నా గొప్ప సంగతి అనుకోకండి. దేవుడు నన్ను పిలిచి ఏర్పాటు చేసి అభిషేకించుకున్నాడు కనుక ఎవరు వాటి జోలికి వెళ్ళొద్దు. వాటి విషయాలకు వెళ్తే దేవుడు నిన్ను క్షమించడు. రాజునే క్షమించలేదు. అందులో లేచబడండి, ముగింపు ప్రార్థన ఆశీర్వాదం తీసుకుందాం. ఎవరు కళ్ళు తెరవద్దు, ప్రార్థన చేయొద్దు. కళ్ళు తెరవద్దు, ప్రార్థన చేయొద్దు. ప్రార్థన చేయొద్దు. మరి ఏం చేయాలి పాస్టర్ గారు అంటే, నిజంగా నేను పరిశుద్ధతను అడిగాను ఆ దేవుణ్ణి. నా చేతిలో ఎప్పటి నుంచో పరిశుద్ధ గ్రంథం ఉంది. అంజేరావు సార్, అది ఎప్పటి నుంచో పరిశుద్ధ గ్రంథం ఉంది నా చేతిలో. నేను పరిశుద్ధతను పొందాలి. పరిశుద్ధాత్మను పొందాలంటే పరిశుద్ధుని కావాలి. నేను పరిశుద్ధునైనట్లు మీరును పరిశుద్ధులై ఉండమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎవరు ప్రార్థన చేయొద్దు. ప్రభువా నాకు పరిశుద్ధత ఉందా లేదా, నా భర్తకు పరిశుద్ధత ఉందా లేదా, నా భార్యకు పరిశుద్ధత ఉందా లేదా, నా పిల్లలకు పరిశుద్ధత ఉందా లేదా, మా సంఘములో పరిశుద్ధులు ఎంతమంది ఉన్నారు, మా సేవకుడు సేవకురాలు సంఘము అంతా పరిశుద్ధులుగా ఉన్నామా, పరిశుద్ధతను పొందామా, పరిశుద్ధాత్మను పొందామా, పరిశుద్ధత పొందాలని ఆశ కోరిక నీకుందా? ఒక్కసారి నువ్వు ప్రశ్నించుకో. నిన్ను నువ్వు ప్రశ్నించుకో. నిన్ను నువ్వు ఆలోచించుకో. నిన్ను గురించి నువ్వు ఆలోచించుకో. నువ్వేవేవో కోరికలు కోరిండొచ్చు, ఏవేవో ఏడ్చిండొచ్చు దేవుని దగ్గర. మొదటిగా పరిశుద్ధత కావాలని ఈరోజు తెలుసుకుంటే, ప్రభువా నాతో చెప్పండి, ప్రభువా గట్టిగా స్వరం ఇవ్వాలి, ప్రభువా యేసయ్యా తండ్రి నాకు పరిశుద్ధత ఇవ్వడానికి
నీ ప్రియ కుమారుని యేసయ్యను పంపావు నన్ను పరిశుద్ధుడిగా చేయడానికి. గట్టిగా పలకాలి, నన్ను పరిశుద్ధుడిగా చేయడానికి నీ ప్రియ కుమారుడు రక్తం ప్రాణం పెట్టాడు. ఆయన ఆరోహణమై తిరిగి లేచి పరిశుద్ధాత్మను పంపాడు గనుక దేవా నాకు పరిశుద్ధత కావాలి, పరిశుద్ధత నుండి అతి పరిశుద్ధతలోకి రావాలి. నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను జ్ఞాపకం చేసుకో. స్తోత్రం. ఈరోజు చెప్పబడిన వాక్యము నేను అనేకులకు చెప్పాలా. నా బ్రతికినంత కాలం ఎంతో మందికి పరిశుద్ధతను గురించి చెప్పాలి, ఎంతో మందిని పరిశుద్ధతలోనికి నడిపించాలి. దేవా అట్టి కృప నాకు దయచేయండి. దేవా నాకు పరిశుద్ధతను అతి పరిశుద్ధతను పొందుకుని కృప దయచేయమని. ఒట్టి చేతులతో పంపకండి నాయనా. చెప్పబడిన వాక్యాన్ని మా అందరి హృదయంలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించండి. ఇది 2వ రోజు. మొదటి రోజే భయంకరమైన వర్షాలు అయినా మాకు చక్కటి వాతావరణం, చల్లటి గాలినిచ్చావు. ఈ రోజైతే ఇంకా అద్భుతమైన వాతావరణం, ఎలాంటి ఇబ్బంది లేదు, చక్కగా జరిగించావు. స్తోత్రములు, వందనాలనైనా. ఈరోజు అనేకులను నడిపించావు. రేపు చివరి దినం అనే వాక్యము, సాక్ష్యము, అలాగే దూర ప్రాంతముల నుంచి అనేకులను కూడా ఆకర్షించండి. ఈ ఊర్లో కురవాన్పాలెంలో కూడా అందరినీ నడిపించండి ప్రభా. రేపటి చివరి రోజు మరి వీళ్ళందరి కోసం ప్రత్యేకమైన భోజనం ఏర్పాటు చేశారు. పరిశుద్ధపరచండి. మరి ఈ గ్రామంలో మాకు పరిచయం ఇంతకుముందు 2-3 సంవత్సరాల నుంచి ఆ సేవకుల గారి కోసం, మరి వాళ్ళ కుటుంబం కోసం, సంఘం కోసం, ఈ ఊళ్ళో ఉన్న సంఘాల కోసం, సేవకుల కోసం, ఈ గ్రామంలోని ప్రతి కుటుంబం కోసం, రక్షణ లేని అన్యులు, మరి విగ్రహారాధులు, వాళ్ళకి దేవుడు తెలీదు, వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం. అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. ఎలక్షన్ వల్ల ఈ సంవత్సరం లేట్ అయింది కార్యక్రమం, మీటింగ్ పెట్టడం. కాబట్టి అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. నేను జ్ఞాపకం చేసుకోండి. ఎవరిని వట్టి చేతులు పంపకండి. ఈ రాత్రి మీరు మాట్లాడండి. మరి ఇక్కడ పరిచయం చేసిన యవనస్తులు, చీరాల నుంచి వచ్చిన వాళ్ళు, ఇక్కడ వాళ్ళు, మరి వాయిద్య పరిచయం చేస్తున్న వారు, సౌండ్ సిస్టము, లైటింగ్ సిస్టము, మరి ఎక్కడెక్కడి నుంచో ఆటోలు వేసుకొని వచ్చారు నైనా, వాళ్ళ కోసం, అందరి కోసం, మరి కారు కూడా తీసుకొని వచ్చారు, ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. రేపు ప్రత్యేకమైన ప్రార్థనలు జరుగుతాయి నైనా. ఒక్కొక్కరి కోసం ప్రత్యేకమైన ప్రార్థనలు జరుగుతాయి. ప్రేరాలు కూడా మరి ప్రత్యేకంగా ఇవ్వబడుతుంది. కనుక జ్ఞాపకం చేసుకోండి. రేపటి కార్యక్రమం కోసం ప్రార్థన చేస్తున్నాం. ఈరోజే ఇంకా అనేకులను నడిపించండి. నిన్న కృప చూపించి మహిమ పొందమని శుద్ధులుగాను చేసి పరలోకానికి సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ మరణాత. ప్రైజ్ ద లార్డ్. వందనాలు.